మహాశివ పురాణం మొదటి అధ్యాయం విద్యేశ్వర సంహిత. అసత్యమాడిన బ్రహ్మగారి దర్పాన్ని అణచాలనే కోరికతో మహాదేవుడు తన భ్రూమధ్యం నుండి భైరవుడనే మహాపురుషుని సృష్టించాడు. ఆ అద్భుత పురుషుడు రణస్థలమందు నిలిచి శివునకు నమస్కరించి, ప్రభో, నేనెవడను? అనామకునిగా ఉండిపోకుండా నాకు నామకరణ సంస్కారం చేసి ఆయుస్సు, వర్చస్సు, వ్యవహార సిద్ధిని కల్పించండి. నే చెయ్యవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడగా శివుడిలా అన్నాడు. ఆఓ పూర్ణపురుషా! నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణస్వరూపుడవు. అభ కంటే భరణం, ఎర గంటే రవణం, ఆవ అంటే మనం. భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి నీవే గనుక నీకు భైరవుడు అని నామకరణం చేస్తున్నాను. భయంకర రూపంలో ఉంటావు కనుక భైరవుడని వ్యవహార నామముంచాను. నిన్ను చూచి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడనే నామంతో కూడా వ్యవహరింపబడుతావు. దుష్టులను సంహరిస్తావు కనుక ఆమర్థకుడని, భక్తుల పాపాలను భక్షిస్తావు కనుక పాపభక్షకుడని పేర్లు. శివభక్తులచే ఆరాధింపబడతావు. ప్రకాశ విమర్శలు, శివ, శక్తులు, భైరవిభైరవులు అవిభాజ్యంగా ఉన్న తత్వం నీది. అవత్సా! ఈ బ్రహ్మలోకాలకు ఆదిదైవం కనుక ఈతనిని వేగంగా నీ నిశిత కరవాలంతో అర్చించు. వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మగారి కేశపాసాన్ని గుప్పిట బంధించి అసత్యమాడిన ఆయన పంచమ ముఖాన్ని ఖండించి మెజ్ంపులను కురిపిస్తున్న కరవాలాన్ని అదే వేగంతో త్రిప్పుతూ బ్రహ్మగారి తక్కిన శరస్సులను కూడా ఖండించబోయాడు. అంత బ్రహ్మగారు అలంకారములుడా, జుట్టుముడివీడా, ఉత్తరియపు జాడ మరిచి చండమారుతానికి చలించే లతలా వణికి పోతూ మొదలు నరికిన అరటి చెట్టులా భైరవుని పాదపద్మాలపై పడ్డాడు. అంత దయాళువైన విష్ణువు దీనుడైన బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశ్యంతో మహాదేవుడైన శివుని పాదపల్లవాలను కన్నిట అభిషేకించి కృతాంజలి అయి పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు. ఏ శంకరా! ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నువ్వే ఇచ్చావు కదా. అందువల్ల ఆదిజుడైన ఈ బ్రహ్మను క్షమించు. ఈతడు నీ అనుగ్రహపాత్రుడు. ఇతనిపై ప్రసన్నతను చూపు. ఈ విధంగా అచ్యుతుని చేత ప్రార్థింపబడిన ఈశ్వరుడు దేవగణాలందరూ సంతృప్తి చెందేటట్లుగా భైరవుని వెనక్కు పిలిచి బ్రహ్మగారిని దండన నుండి రక్షించాడు. రక్షించి ఇలా మందలించాడు. ఓ బ్రహ్మ! నువ్వు ఈశ్వరత్వాన్ని పొందగోరి అసత్యం పల్కి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రము, దేవాలయము, ఉత్సవము, పూజాదులు లేకుండుగాక. శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతసించిన బ్రహ్మ, స్వామి! వరదా! నువ్వు మహావిభూతుడవు. నా శరస్సును ఖండించటాన్ని నేను వరంగా భావిస్తున్నాను. భగవంతుడు, బంధువు, జగత్కారణుడు, సర్వమైన పాపాలను దహించేవాడు, మేరువును ధనస్సుగా కలవాడు, మంగళప్రదాయకుడు అగు నీ కొరకు నమస్కారం అని స్తుతించగా విని ఈశ్వరుడిలా అన్నాడు. ఓ విధాతా! నువ్వు లోకభారాన్ని వహించు. నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాజకమై లోకాలన్నీ నశిస్తాయి. ఆ కారణంగా దండార్హుడవైన నిన్ను క్షమించి విడిచి పెడుతున్నాను. అంతేకాదు, నీకు దుర్లభమైన గొప్ప వరాన్ని ఇస్తున్నాను. అగ్నిష్టోమం, దర్శ మొదలైన యజ్ఞములలో నీది గురుస్థానం. అంగములన్నీ ఉన్నా, దక్షిణలనిచ్చినా నువ్వు లేని యజ్ఞం నిష్ఫలం. ఇలా విధాతకు వరాలిచ్చి శివుడు కూట సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూచి, ఓసి దుష్టకేతకమా! నువ్వు కూట సాక్ష్యం చెప్పి మోసం చేశావు. ఇకపై నీకు పూజాదుల యందు స్థానం లేకుండుగాక అని శపింపగా దేవతలా పుష్పాన్ని శివుని సన్నిధి నుండి దూరంగా తొలగించారు. శివుని శాపానికి ముఖం ముడుచుకొన్న కేతకి, ఓ నాథా! నీకు నమస్కారం. నీ ఆజ్ఞచే నా జన్మ నిష్ఫలమైంది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చెయ్యండి. తెలిసిగాని తెలియకగాని చేసిన పాపం నీ నామస్మరణ చేతనే నశిస్తుంది కదా. అట్టి నిన్ను నే దర్శించాను. ఇక నాకు అనృత దోషమెక్కడా అని సభామధ్యమందు స్తుతించగా శవుడిలా అన్నాడు. ఓ కేతకి, ఈశ్వరుడనైన నే పలికినది విధివాక్యం. కావున నిన్ను నే ధరించను. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడూ ముడుచుకొనే ఉంటావు. ఇతర పుష్పాలవలె నీకు వికసనం లేకపోవుగాక. నీకొక్క వరం ఇస్తున్నాను. నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు. నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మరేదీ ఉండదు. ఛత్ర రూపంలో నువ్వు నాపై ఉంటావు. మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ, విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానమిచ్చి సర్వదేవతా సమూహం స్తుతింపగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు. అట్టి సమయంలో బ్రహ్మ, విష్ణువులరువురు శివశక్తులను ఉన్నతాసనాసీనులను చేసి అంజలబద్ధులై కుడి, ఎడమల నిలబడి పవిత్రమైన పురుష వస్తువులతో పూజించారు. మునులారా! దీర్ఘకాలం స్థిరంగా ఉండేవి పురుష వస్తువులు. కొద్దికాలం మాత్రం మనగల్గేవి ప్రాకృతములని లోకవ్యవహారం. హారములు, నూపురములు, కేయూరములు, కరీటము, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టు వస్త్రాలు, ఉంగరాలు, పుష్పములు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, దీపం, వెల్లగొడుగు,
వింజామరలు, ధ్వజం మొదలగు దివ్య వస్తువులతో అంబికా సహితుడైన పరమేశ్వరుని పూజించారు. ఆ వస్తువుల వైభవం వామనోతీతం. ఇతర జీవులకు అలభ్యం. భగవంతుణ్ణి ఎప్పుడూ శ్రేష్ఠతమమైన వస్తువులతోనే కదా పూజించాలి. ఈశ్వరుడు చాలా ఆనందించి లోకంలో ఒక మర్యాదను స్థాపించాలనే సంకల్పంతో వాటన్నిటినీ సభ్యులకు ప్రసాదంగా ఇచ్చేశాడు. దేవతలా వస్తువులను స్వీకరిస్తుండగా పెద్ద కోలాహలం పుట్టింది. కోలాహలం సద్దుమణిగాక ఈశ్వరుడు ప్రసన్నుడై లోకంలో భక్తిని వర్ధిల్లచేసి లోకులను తరింపజేయాలనే కోరికతో ఇలా ఉపదేశించాడు. కుమారులారా! మీరు చేసిన పూజకు నేమిక్కిలి సంతుష్టుడనయ్యాను. ఈరోజు చాలా పుణ్యదినం. చాలా మహత్తరమైనది. ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందగలదు. ఈ తిథి నాకు ప్రియమైనది. ఈ తిథినాడు నా లింగాన్ని కాని, మూర్తినిగాని అర్చించిన మానవుడు సృష్టి, స్థితి, లయములను చేయగల సమర్థుడవుతాడు. శివరాత్రి నాడు రోజంతా నిరాహారుడై జితేంద్రియుడై యథాశాస్త్రంగా, యథాశక్తిగా దంభం లేకుండా నన్ను అర్చించాలి. శివరాత్రి నాడు అర్చిస్తే సంవత్సర ఫలం వస్తుంది. పున్నమ రోజున సముద్రం పొంగినట్లు శివరాత్రి నాడు నా దయారసం వెల్లి విరుస్తుంది. కుమారులారా! నేను ఆర్దా నక్షత్రయుక్త మార్గశీర్ష పున్నమనాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు నన్ను దర్శించినా, అర్చించినా వానికి మహాపుణ్యం లభిస్తుంది. నేని యుద్ధస్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను కనుక ఇది లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఆద్యంతాలు లేని ఈ మహాలింగం లోకుల దర్శన, పూజాదికాలకు అనుకూలంగా ఉండే నిమిత్తమై అనుమాత్రంగా చిన్నదిగా ఉంటుంది. ఈ లింగం మానవులకు అనేక భోగాలనిస్తుంది. భుక్తి, ముక్తిదాయకం. దీనిని దర్శించి, స్పృశించి, ధ్యానించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ లింగం అగ్నిపర్వతం వలె ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలం అని ప్రసిద్ధిని పొందుతుంది. ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణం జరుగుతుంది. క్షేత్ర, రథోత్సవాది మంగళ కార్యాలు జరుగుతాయి. ఈ ప్రాంతమంతా నా భక్తకోటిచే నిండి ఉంటుంది. ఈ క్షేత్రంలో చేసిన దాన, హోమ, జప, తపాది పుణ్యకార్యాలకు కోటిరెట్లు పుణ్యం వస్తుంది. నా క్షేత్రాలన్నిటిలోనూ ఇది మిక్కిలి మహత్తరమైనది. అత్యంత శోభనమైనది. సర్వకళ్యాణ సంపూర్ణమైనది. ఇక్కడ స్మరణ మాత్రంచే ముక్తి. అర్చనాదికాలను చేసిన వారికి సాలోక్య, సామీప్య, సాయుజ్యాది పంచకర్మల ఫలితం సిద్ధం. ఇక్కడ అందరి మనోరథాలు సిద్ధిస్తాయి. భగవానుడైన శంకరుడు విధి మాధవులను ఈ విధంగా అనుగ్రహించి, యుద్ధంలో హతులైన వారి గణసైన్యాన్ని తన అమృతధారా రూపమైన శక్తితో పునర్జీవితులను చేశాడు. చేసి వారి మధ్య వైరాన్ని, వారి అజ్ఞానాన్ని పరిహరించాలనే అనుకంపతో తాను సర్వజ్ఞుడు, సాక్షాత్తు వేదస్వరూపుడు కనుక వేదసారాన్ని ఇలా ఉపదేశించాడు. కుమారులారా! నాకు సకలము, సాకారము, నిష్కలము, నిరాకారము అయిన రూపాలు రెండున్నాయి. తక్కిన వారికి 2 రూపాలు లేవు. నేను తప్ప మిగిలిన వారందరూ సాకారులే. అందువల్ల వారందరూ జీవులే. నేనొక్కడనే ఈశ్వరుడను. నేను ముందు స్తంభరూపంలో నిరాకారంగానూ, తరువాత సాక్షాద్రూపంలోనూ ఆవిర్భవించాను. పుత్రులారా! లోకాలకన్నిటికీ ఆధారభూతుణ్ణి నేనే కనుక ఈ పైన లోకంలో జరిగే గృహ, ఆరామ, క్షేత్రాదులన్నీ స్తంభాగ్రం ఆధారంగానే జరగాలి. స్తంభాలు లేకుండా మానవునికి ఉనికి లేదు. నివాసయోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రమని గుర్తించండి. అంతేకాదు. లోకంలో కొండలు, వృక్షాలు, లతలు ఇత్యాదులన్నీ స్తంభాకారంలో, నిటారుగా, ఊర్ధ్వముఖంగానే ఉంటాయి. అవన్నీ నా స్వరూపాలే అని తెలుసుకోండి. కేవలం అవి నా కేశములు మాత్రమే. అందుకే నాకు హరికేశుడనే నామం వర్ధిల్లుతోంది. బ్రహ్మభావం నిరాకారం. ఈశ్వరతత్వం సాకారం. కేవలం అజ్ఞానంచే మీరిలా ప్రవర్తించారు. ఆ కారణంగానే నేనే ఈశుడను అనే గర్వం మీలో బయలుదేరింది. దాన్ని నిర్మూలించి మిమ్ములను కృతార్థులను చెయ్యటం కొరకే నేనిలా ఆవిర్భవించాను. నా అనుగ్రహం చేతనే ఈ లోకాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఓ విధి, మాధవులారా! అంతటా వ్యాపించియున్న కారణంగా నాకు బ్రహ్మము అని పేరు. నా విపుల క్రియాశక్తి చేతనే విశ్వం వ్యాపిస్తోంది. సర్వులలో ఏకరూపంగా చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉన్నాను కనుక నాకు ఆత్మ అని పేరు. ఇతరులందరూ అనాత్మలు, జీవులు అనటంలో సందేహం లేదు. పంచకృత్య పరాయణుడను నేనే. నాయందు అవి స్థిరంగా ఉంటాయి. ఇతరుల యందులేవు. సర్వానికి ఆశ్రయభూతుణ్ణి ఆయన నాకు వేరే ఆశ్రయం అక్కరలేదు. అయినా లింగ ప్రతిష్ఠ జరిగిన చోట స్థిరంగా ఉంటాను. ఒక లింగ ప్రతిష్ఠ జరిపితే సారూప్యము. అదే వ్యక్తి రెండవ లింగాన్ని కూడా ప్రతిష్ఠి చేస్తే సాయుజ్యము లభిస్తాయి. సర్వత్ర లింగం ప్రధానంగానూ, మూర్తి అప్రధానంగానూ ప్రతిష్ఠ జరపాలి. మూర్తి ఉన్న లింగం లేనట్లయితే అది క్షేత్రం కాదు. అంత బ్రహ్మ, విష్ణువులిలా ప్రశ్నించారు. ఐశ్వరా! సృష్టి మొదలుగా 5 జగత్కార్యాలను విపులంగా చెప్పండి. వారి యందు అనుగ్రహంతో శివుడిలా చెప్పసాగాడు. కుమారులారా! నా కృత్యముల యొక్క జ్ఞానం ఇంద్రియముల చేత అర్థం చేసుకునటానికి అందనిది. దానికతీతమైనది.
1 సంసార ప్రారంభం సృష్టి 2 దాని ప్రతిష్ఠ స్థిరముగా ఉండుట స్థితి 3 సంహారం లయం 4 జీవుల మరణం తిరోభావం 5 మోక్షం అనుగ్రహం ఈ 5 నా పంచకృత్యములు ఇతరుల యందు ఈ కార్యారోపణ గోపురం మీది బొమ్మ గోపురాన్ని మోస్తోంది అని అనుకోవటం వంటిది. సృష్టి మొదలుగా తిరోభావం వరకు ఈ 4 సంసారాన్ని విస్తరింపచేస్తాయి. 5వదైన మోక్షం నాయందు స్థిరంగా ఉంటుంది. పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచి చైతన్య స్వరూపుడనైన నేను ప్రకృతి ద్వారా నా కృత్యములను నెరవేరుస్తూ ఉంటాను. భూమియందు సృష్టి ఉదకములయందు స్థితి అగ్నియందు లయము వాయువునందు తిరోభావము ఆకాశమునందు అనుగ్రహము అనే పంచకృత్యాలను నేను ప్రకృతి ద్వారా నెరవేరుస్తూ ఉంటాను. ఈ అనంత విశ్వంలో పంచభూతములు మినహా 6వ భూతం లేదు. దీనిని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. ప్రకృతి మాయ అనే తెర వెనుక ఏముందో అజ్ఞానులు గ్రహించలేరు. భూమి సర్వమును సృష్టిస్తుంది. జలం వర్ధిల్లజేస్తుంది. అగ్ని దహిస్తుంది. వాయువు ప్రాణాలను తీసుకొని పోతుంది. ఆకాశం అనుగ్రహ స్వరూపం. ప్రపంచ భవిష్యత్తు జీవుల సుఖదుంహకాలు ఖగోళం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని పండితులు మాత్రమే గ్రహించగలరు. నా ముఖ పంచకం చేత ఈ పంచకృత్యాలను నెరవేరుస్తూ ఉంటాను. 4 దిక్కులలో 4 ముఖాలు వాటి మధ్యలో 5వ ముఖముంది. కుమారులారా, మీ తపస్కు సంప్రీతుడనైన నేను సృష్టి స్థితులనే కార్యద్వయాన్ని మీకనుగ్రహించాను. తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.